గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష నవమి సాయంత్రం 4:17 వరకు ఉంది. పునరుసు నక్షత్రం తెల్లవారితే శుక్రవారం అనగా 3:43 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 3:37 నుంచి 5:14 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:18 నుంచి 2:55 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 9:52 నుంచి 10:40 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:40 నుంచి 3:28 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:51. ఈరోజు సాయంత్రం 6 గంటలకి శుభ సమయం నడుస్తోంది. ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే శని కుంభంలో, రాహు మీనంలో, గురువు వృషభంలో, చంద్రకుజులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. మరి రవి బుధ కేతువులు ముగ్గురు కూడా కన్యలో, అలాగే శుక్రుడు తులలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలని తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చాలా చక్కగా కావాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మిగతా అంశాలన్నింటినీ కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఎట్లా చేయాలి అనే విషయం మీద దృష్టిని కేంద్రీకరించి ఆ కార్యక్రమాలను కూడా అట్లా పూర్తి చేసుకుని మంచి ఫలితాలు పొందుతారు. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. తర్వాత వృషభ రాశి. అన్ని పనులు కూడా మరి చిన్న ఇబ్బందులకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా కొంచెం చిన్న చికాకులను చూపించినా వెంటనే అన్నీ కూడా సర్దుకుని లాభదాయకంగా మారలే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజున సమస్యలని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్యను ఎలాగా సాధించాలి అనే విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ఉంటారు. కుటుంబం, ఉద్యోగం విషయాల్లో మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తారు. ఎవరి వ్యవహారాలను అతిగా కలుగజేసుకోకుండా మీ పనులు మాత్రం మీరు స్వయంగా చూసుకుంటూ విజయాలు సాధిస్తారు. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగంలో అధికారులతో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించడం, లాభదాయకంగా మరల్చుకోవడం, అన్ని పనులు కూడా వేగంగా సాగించుకోవడం ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చికాకులు ఉంటాయి. రుణాలు ఇచ్చిన వాళ్ళ దగ్గర, పుచ్చుకున్న వాళ్ళ దగ్గర కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోకూడదు. మీ పనులు మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ చంద్రుడు, కుజుడు, గురువు వీళ్ళ యొక్క సంచార ప్రభావం చేత మీకు అనుకోని మాట విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మంచి మాట చెప్పినా ఎదుర్కొనే వాళ్ళు దాన్ని సరిగా గ్రహించక మీతో కలహించే లక్షణాలు వస్తూ ఉంటాయి. అందువలన కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకూడదు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇక ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది.
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి 3, 4 పదాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే మరి పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తూ కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ రోజున ఆటంకాలు ఉంటాయి. భయం వేస్తూ ఉంటుంది. కొన్ని పనులు చేస్తూ ఈ పనులు మనం చివరిదాకా సాగించగలమా, చేద్దామా, వద్దా, ఇలాగా మరి ఎన్నో విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక్కడ గురువు లాభంలో ఉన్నప్పటికీ కూడా వ్యయ కూజ చంద్రుల యొక్క సంచార ప్రభావం, అష్టమ శని సంచార ప్రభావం ప్రయాణ విషయాల్లో చికాకులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని మీరు స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. పునరుసు 4 పదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి సమస్యలు లేకుండా జీవితాన్ని గడుపుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా కొంచెం విచిత్రంగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు విభేదాలు రాకుండా బాగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పనులు ప్రతిదీ కూడా కొంచెం ధన వ్యయాన్ని అధికంగా చూపిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత సింహరాశి అన్ని కార్యక్రమాలు, పనులు లేట్ అవుతాయి, కానీ చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. మీ పనులన్నీ కూడా మీకు సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అన్ని విధాలు కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళకి అందరూ కూడా బాగా సహకారం చేసి మంచి ఫలితాలని పొందేలాగా చేస్తూ ఉంటారు. ఉభా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగాను విజయవంతంగాను పూర్తయ్యే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి చాలా పనులు వాయిదా వేసే లక్షణాలు దొరుకుతాయి. ఒక్కొక్కసారి మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించాలి. అన్ని పనులు కూడా వేగంగా సాగిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా, తొందరపాటు చర్యలు చేసినా అవన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాలి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం చికాకులుగా నడిచే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కొంచెం సమస్యాత్మకంగాను, ఏదో బుద్ధిభ్రంశంగాను వాళ్ళ కాలక్షేపం జరుగుతుంది. ఒక్కొక్కసారి అధైర్యం కూడా వెంబడిస్తుంది. అన్ని పనులు సానుకూలంగా జరిగే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియని భయానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంటుంది. చిత్ర 1, 2 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. తులారాశి భక్తి కార్యక్రమాల మీద దృష్టి పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాల మీద దృష్టి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదో రకంగా చిన్న చిన్న చికాకులు వెంబడించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఆర్థిక కార్యకలాపాలను కూడా స్వయంగా చూసుకోవాలి. మీద భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దని చెప్పేసి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పదాల వాళ్ళకి అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎంతో విజయవంతంగా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత వృశ్చిక రాశి గ్రహచారంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చాలా వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అందరినీ నమ్మి కొత్త వ్యవహారాలు చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం.
ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకుగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చికాకులు బాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిబ్బరంగా తట్టుకుంటూ ముందుకు వెళ్ళి మంచి లాభాలు పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనురాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే పాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేదా రుణ సమస్యలు ఉన్నాయో అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రయాణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. మరి మకర రాశి ఏదో తెలియని అసంతృప్తి, చికాకు వెంటాడుతుంది. పనులన్నీ కూడా సానుకూలంగా అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. అయినా ఏదో తెలియని అసంతృప్తి, చిన్న చిన్న చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ అసంతృప్తి తగ్గడానికి మీరు అవకాశం ఉంటే ప్రాతకాలంలో శివ పూజ చేసుకుని బయటికి వెళ్ళిన తద్వారా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తుంటాయి, కానీ ఈ అసంతృప్తి మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. భక్తి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీన రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా అడ్డంకులు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి మనకు అవసరమైన పనా కాదా అనేటువంటి నిర్ణయాలు తీసుకుని వాటితో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రాచీనమైనటువంటి అప్పులు ఏమైనా కనుక ఉంటే ఆ అప్పులు దానికి సంబంధించిన చర్చ ఏమి చేయకుండా వీళ్ళందరూ దాటవేసి ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. రేవతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం